మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. సరే కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివ పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 సేవలు పూర్తయింది. పిల్లడికి ఇబ్బంది లేదు. మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ తిరుగుతూ ఏదో కుడికో నోటికో పొడికో ఒకటి జరుగుతూ ఉంటే వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంత చెప్పి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంట ఆగి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తం నుంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంట ఆగి వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు. తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి ఫిట్స్ వచ్చినాయి. వచ్చే పిల్లడికి ఫిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. ఇంతవరకు పిల్లడికి ఫిట్స్ అనేది కంప్లైంట్ లేదండి. ఇంతవరకు పిల్లడికి అని చెప్పి ఫిట్స్ వచ్చినాయండి. అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు. రెండోసారి వచ్చేసి మళ్ళీ వచ్చి ఫిట్స్ వచ్చినాయండి. గుండె మీద ప్రభావం చూపింది. సిబిఆర్ చేసాము. సిబిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పాను. సిటీ స్కాన్ మీద పెడుతున్నాం. పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము. నరాల డాక్టర్ని పిలిపించాము అని చెప్పి ఆన్లైన్లో పిలిపించారు. మళ్ళీ సిటీ స్కాన్ కింద దించి స్కాన్ చేశారండి. ఆపరేషన్ ముందే సిటీ స్కాన్ చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్లారండి. మళ్ళీ జరిగిన తర్వాత తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసుకుని పిల్లడికి తల్ల వల్ల ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. మత్తులో నుంచి బయటకు రాకపోవడం వల్ల పిల్లడు చనిపోయాడు. దానివల్ల స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయిందని చెప్పారు సార్. ఇది మే పరిస్థితి, మాకు న్యాయం చేయాలా? నా మనవడు కావాలి సార్. నాకు ఇక ఏం లేదు. ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను చంపి బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి. నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చాం. సజెషన్ చెప్పి దూరం పోలేక ఉండలేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు. అంతని మా పేదవాళ్ళ వాడిని లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాం సార్. బిల్లు అడిగితే బిల్లు దీనికి ఇయ్యరన్నా. ఎవరు ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు? డబ్బులు 1,50,000 అడిగారండి. అడగటం 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పర్లేదా మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వన్నారు. లేక అంతే జరిగిందండి. ఇప్పుడు తీసబంది పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్. ఏం చేయాలా మీరే కట్టాను సార్ ముందే.